కాంగ్రెస్ ఏడాది పాలనలో గురుకుల విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకుడు చైతన్య, బీఆర్ఎస్వి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. గురుకులాల బాటలో భాగంగా జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహాన్ని బీఆర్ఎస్వై నాయకులు సందర్శించామని తెలిపారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకుంటుంటే ఉపాధ్యాయులు వచ్చి విద్యార్థులను బెదిరించడాన్ని తప్పుపట్టారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడం తగదన్నారు. కేసీఆర్ 10 ఏళ్లలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తే కాంగ్రెస్ ఏడాదిలోనే దానికి పాతరేసిందని మండిపడ్డారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడంలో రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క పిలుపు మేరకు గురుకులాల పర్యవేక్షణ అధికారి ప్రవీణ్ కుమార్ సార్ గారు, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే 1 తేదీ నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్వి పక్షాన గురుకుల బాట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఫుడ్ పాయిజన్ తోటి మరణిస్తారు కనుక మీరందరూ మీ జిల్లాలకు వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ కోసం పంపించడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ 7 రోజులు పాగా వేసినాం. అందులో మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, మహాత్మా జ్యోతిరావు పూలే, అలాగే ఎస్సీ ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాలను తిరిగి సందర్శించడం జరిగింది. ఆ సందర్భాలలో మాకు అడుగడుగున అడ్డంకాలు సృష్టించారు. పోలీసుల దౌర్జన్యాలు, కొన్ని పాఠశాలల్లో అయితే కంప్లీట్గా ప్రిన్సిపల్సే మాకు బెదిరించారు, రానియకుండా వాళ్ళే పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలాగా వ్యవహరించారు. ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్సీ పక్షాన కొన్ని గురుకులాలను కనుక పరిశీలించినట్లయితే అక్కడ కంప్లీట్గా నాసీ రకమైనటువంటి ఆహార పదార్థాలు పెడుతున్నారు. అలాగే ఆ యొక్క కిచెన్లలో కూడా కుక్కలు, పందులు తిరుగుతూ ఉన్నాయి. ఫుడ్ పాయిజన్ అయ్యేటువంటి విషయాలలో కూడా చూస్తే బియ్యంలో కూడా లక్క పురుగులు ఉన్నాయి, కూరలు కూడా మొత్తం నీళ్లు ఉన్నాయి. అంటే తద్వారా చాలామంది విద్యార్థులు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 48 మంది విద్యార్థులు చనిపోయారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కలలు కన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలు 11 ఉంటే దాదాపుగా 1000కి పైగా నిర్మించారు. అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క పర్యవేక్షణలో గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన్లు. అంటే గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల యొక్క ఉన్నత స్థాయిని కూడా కీర్తించిండ్లు. అలాంటి పరిస్థితి దాదాపుగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 11 నెలల్లోనే 48 మంది విద్యార్థులు చనిపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో రేవంత్ రెడ్డి. మా బీఆర్ఎస్పీ కనుక కన్నెర చేస్తే మిమ్మల్ని గద్దె దుంచడం ఖాయం. గురుకులాలను భ్రష్టుపడిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలి. లేని ఎడల మా బీఆర్ఎస్పీ పక్షాన మీ వెంట పడతాం. ఎక్కడ సమస్యలున్నా అక్కడ మేము నిలబడతాం, కొట్లాడతాం. ఈ కలలు కన్నటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా మీరు పూర్తిగా భూస్థాపితం చేసి మీ కాంట్రాక్టుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని నిర్మించుకుంటూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేటువంటి ఒక పని తీసుకొస్తా ఉన్నావు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కేసీఆర్ నిర్మించినటువంటి ఏవైతే గురుకులాలు ఉన్నాయో వాటి అన్నింటిని కూడా భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ నాటకాలు అక్కడ జరిగాయి. నేను ఖచ్చితంగా తరిమే రోజులు దగ్గరనే ఉన్నాయి. అలాగే ఐఏఎస్, ఐపీఎస్, పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు సుద్ధా కంప్లీట్గా వాళ్ళు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు. పేద విద్యార్థులు ఎంతోమంది చనిపోయారు. అలాంటి విద్యార్థుల వైపు మీరు ఉంటారా? లేకపోతే పేద విద్యార్థులను చనిపోయినటువంటి ఎవరైతే కష్టపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ వైపున ఉండకుండా మీరు కేవలం ప్రభుత్వం వైపున మాత్రమే మీ యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టి మీరు ఈ సపక్షం కావచ్చు, విపక్షం కావచ్చు, వాళ్ళ పట్ల ఉండి ఖచ్చితంగా పేద విద్యార్థుల కోసం నిలబడాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ఎంత దూరమైనా ఇప్పటికైనా మీరు కళ్ళెర్ర చేసి మీరు కళ్ళు తెరుచుకొని మా గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల గోసలు ఎంతో పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా పేద విద్యార్థుల గోస పడకుండా మీరు ఆ కుటుంబాలకు ఎంతో కొంత భరోసానిచ్చి
గురుకులాలను కాపాడే బాధ్యత మీపైనే ఉంటుంది. లేకపోతే మీరు తక్షణమే దిగిపోవాలని హెచ్చరిస్తున్నాము. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు మాత్రం కంప్లీట్గా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఒకటో రెండో కొద్దో గొప్ప ఆ కేసీఆర్ గారి పాలనలో మా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారి యొక్క లక్షటిపేట గురుకులను చూస్తే అది కొంత సమంజసంగా కొంత బాగా ఉంది. అలానే ఆ గురుకులను కూడా అట్లనే వీళ్ళు కంటిన్యూ చేయాలి. లేని ఎక్కడికెక్కడ ప్రశ్నిస్తాం, అవసరం అనుకుంటే కొట్లాడతామని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం.